ఇప్పుడు ఊర్లో ఏదన్నా కార్యం చాలు చేయాలనుకుంటే ఒకరికొకరికి పురిగలవది. గట్ల ముంగటి గోదామని ఒగలంటే ఏ గాతొవ్వల పోతేనే మంచిగుంటదని ఇంకొకరు. ఇక మా అక్కల గురించి అయితే అక్కడికి రాని జోకులు వేలుస్తుంటారు. 4 శికలు ఒకతాన చేరితే పనులే ముంగటికి పోవని. కానీ అక్కలు తలుసుకుంటే ఏం చేయొచ్చో రాష్ట్రానికే కాదు దేశానికే ఎరక చెప్పిండ్రు ఈ ఊరోళ్ళు. పట్నంలో కాదు పక్క పల్లెటూరులో కూర్చొని కంప్యూటర్ తోని కబడ్డీ ఆడుకుంటున్నది అక్క. ఈడ బ్యాంక్ సర్వీస్ సెంటర్ నడుపుతున్నది, ఆడ కిరాణం నడిపిస్తున్నది, ఇటు బ్యూటీ పార్లర్ ఉరికిస్తున్నది, అటు కూరగాయల దందా చేస్తున్నది, ఆఖరికి వడ్ల కొనుగోలు సెంటర్ నడుపుతున్నది అక్కలే. దేశంలోనే ఉత్తమ గ్రామంగా అవార్డు కొట్టిన పెద్దపల్లి జిల్లా చిల్లపల్లి ఊరోళ్ళంతా అక్కలంతా గ్రూపులు పెట్టుకొని సర్కార్ నుంచి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకునుడు, వ్యాపారాలు చేసుడు. ఒక్క కిస్తి సుత తప్పకుండా కడతారు. వడ్డీ లేకుండానే లోన్లు తీసుకునే లెవెల్ కు చేసిండ్రు అక్కలు. దేశం అంతా పేరు తోటి అక్కల సంబురమే సంబురం పొన్రి. జాతీయ అవార్డు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఒక్కటై ఒకటే తొవ్వల నడిచిండ్రు కాబట్టే ఇంత పేరుకొచ్చిండ్రు. లోన్లు తీసుకొని కట్టుడే కాదు, ఊర్ల చెట్లు నాటుడు, నర్సరీ పెంచుడు, తేట గుంచుడు సుత అక్కలే చూసుకునేది. మా చిల్లపల్లి గ్రామంలో 33 సంఘాలు ఉన్నాయి. 335 మంది సభ్యులు ఉన్నారు. 335 మంది సభ్యులు సమావేశాలు నిర్వహించుకొని ఊరు శుభ్రంగా ఉంచడానికి ప్రతి వాడవాడ తిరిగి చెట్లు పెట్టియడం గాని, ఇనుకుడు గుంతలు గాని, లాట్ రూమ్స్ గాని. మొన్నటి దాకా ఇడ సర్పంచ్ మహిళనే, కార్యదర్శి సుతా మేడమే, మళ్ళా 8 మంది వార్డు మెంబర్లు సుతా మహిళలే ఉండే వరకు అక్కలంతా కూడి ఇంత ముద్దుగా మార్చి పడేసిండ్రు ఊరును. ఎక్కువ శాతం మహిళలకు పని కల్పించడం జరిగింది. వాళ్ళకి డబ్బులు కూడా అకౌంట్ లో ఎప్పటికప్పుడు సరిగానే పడ్డాయి. ఇక ఎవరెవరు ఏమేం దందాలు చేస్తుర్రు, ఎంత కమాయిస్తుండ్రో వాళ్ళే చెప్తారు చూడుర్రి. 1,50,000 తీసుకున్నా. నెలకు 13,000 దాకా అట్లా వస్తుంది నాకు ఆదాయం. సెంట్రింగ్ చెక్క తెచ్చుకొని కిరాయి ఇచ్చుకొని మా ఆదాయాన్ని పెంపొందించుకుంటాను. ఫస్ట్ గ్రూప్ లోన్ తీసుకొని మెడికల్ పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తీసుకొని కిరాణం పెట్టుకున్నాం. మిషన్ కుట్టుకునేదాన్ని. ఇప్పుడు ఇక షాప్ పెట్టుకున్నాక ఇక్కడ మిషన్ కుట్టుకుంటానా, మగ్గం వర్క్ కూడా వేస్తా. షాప్ 2-3 ఉన్నాయి. మిషన్లు కొనుక్కోవడం వల్ల మాకు ఆదాయం పెరిగింది. డ్రెస్సులు, మిషన్ చీర, ఫీకో పాలు, స్కూల్ యూనిఫామ్స్ కూడా కుట్టినాం. ఈ ఐకేబీ ద్వారా మాకు ఉపాధి కలిగింది. దాని ద్వారా మేము చాలా అభివృద్ధి చెందుతున్నాము. మహిళా సంఘాల గ్రూప్ లా 10 మంది ఉంటారు. తలా ఇంత లోన్ తీసుకొని కట్టుకుంటారు. అదే బయట అప్పులు తెస్తే మిత్తిలు కట్టలేక సాలావు. అప్పు తెచ్చుకొని వడ్డీలు కట్టడం కంటే గ్రూపులలో లోన్ తీసుకొని పెట్టుకోవడం అయితే చాలా ఆనందంగా ఉంది సార్. నెలల 2-3 మాటల మీటింగ్లు పెట్టుకొని సంఘం తరపున ఇంకేం చేయాలి, ఊరిని ఎట్లా ముంగటికి తీసుకుపోవాలని మాట్లాడుకొని ఒక్క మాట మీదకెళ్ళే నడుస్తారన్నట్టు.